వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. వార్ ఎండ్ అయిందనే రీజన్ తోటి నిన్న మార్కెట్స్లో చాలా బిగ్ మూమెంటం చూసాం. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ కూడా డౌ జోన్స్ అయితే 1300 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా వార్ టెన్షన్స్ రేజ్ అవుతున్నాయి. మళ్ళీ క్రూడ్ ప్రైస్ వచ్చేసరికి స్పైక్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో మళ్ళీ ఫాల్ కనపడుతుంది. సో రీజన్స్ ఏంటన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. నేను పోస్ట్ మార్కెట్ కొంచెం ఎర్లీగా రికార్డ్ చేశాను, అంటే ఆల్మోస్ట్ 4:30కే రికార్డ్ చేసేసాను. సో 4:50కి ట్రూత్లో ట్రంప్ కొన్ని పోస్ట్స్ అయితే మాత్రం చేయడం జరిగింది. అందులో 2 ట్వీట్స్ అయితే మాత్రం కొంచెం టెన్షన్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాయి. అండ్ అంతేకాదు దాని తర్వాత ఇజ్రాయిల్ అఫీషియల్గా కొన్ని స్టేట్మెంట్స్ చేసింది, జేడీ వ్యాన్స్ అఫీషియల్గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు, ఇరాన్ అఫీషియల్గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. దానివల్ల వార్ మళ్ళీ మొదలయ్యే ప్రాబబిలిటీస్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. అండ్ నిఫ్టీ కూడా ప్రెజెంట్ రైట్ నో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది 100 పాయింట్స్ వరకు. నేను మార్నింగ్ చూసినప్పుడైతే సడన్గా ఒక 200 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం జస్ట్ 100 పాయింట్సే చూపెడుతుంది. కానీ నాకు తెలిసి ఆ 100 కూడా న్యూట్రల్ అయిపోతుందని అనుకుంటున్నా. ఎందుకు ఏంటి అనేది క్లారిటీగా నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందనేది స్టార్ట్ చేద్దాం. అండ్ డౌ జోన్స్ పరంగా చూసుకుంటే 1325 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 2.85% డౌ జోన్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 2.8% పాజిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 2000 ఏమో 3% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా మోర్ దెన్ 2.5% హయ్యర్ సైడ్ మూమెంటం ఇచ్చినాయి. S&P 500 విక్స్ అయితే 18% క్రాష్ అయింది. సో విక్స్ అనేది నిన్న కూడా మంది 20% క్రాష్ అయింది. నిన్న యూఎస్ వాళ్ళ విక్స్ కూడా 18% వరకు ఆల్మోస్ట్ క్రాష్ వచ్చింది. విక్స్ బిగ్ క్రాష్ వచ్చిందనంటే మార్కెట్లో అన్సర్టెనిటీస్ కూల్ ఆఫ్ అవుతున్నాయని అర్థం. సో ఓవరాల్గా చూసుకుంటే డౌ జోన్స్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయింది. అయితే వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఎంటైర్ పాజిటివ్ మూమెంటం అనేది నిన్న మన మార్కెట్ అవర్స్లోనే కనిపించేసింది. సో దీనికి రియాక్ట్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడే కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లెట్స్ సే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంది. ఈ ఫ్యూచర్స్లో ఆల్రెడీ ఈ డౌ జోన్స్ ఇండెక్స్ అనేది ఈ 1300 పాయింట్స్ ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. నైట్ యూఎస్ మార్కెట్స్ మెయిన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అదే 1300 పాయింట్స్తో క్లోజ్ అయింది అనుకోండి. నెక్స్ట్ డే ఇండియన్ మార్కెట్స్ మరి రియాక్షన్ ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్స్కి ఆల్రెడీ మనం లైవ్ మార్కెట్లో రియాక్ట్ అయిపోతాం కాబట్టి. సో దాన్ని బట్టి నేను మీకు ఇప్పుడు ఇంటర్ కనెక్ట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఈ 1300 పాయింట్స్కి రియాక్ట్ అవ్వాలంటే నిఫ్టీ యూజువల్గా ఒక 300 నుంచి 400 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. కానీ నిఫ్టీ ఎంతలో ఓపెన్ అవుతుందో మీరు తర్వాత చూసినప్పుడు ఓకే దీనికి ఆల్రెడీ నిన్న మనం లైవ్ మార్కెట్లోనే రియాక్ట్ అయిపోయామని మీకు ఒక క్లారిటీ వస్తుంది. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే 5% హయ్యర్ సైడ్ బౌన్స్ అయినాయి బికాజ్ ఆఫ్ ద సీజ్ ఫైర్. అండ్ కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అయితే మాత్రం మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి మార్నింగ్ ఓపెన్ అయినవి. బేసిక్గా యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినప్పుడు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అవ్వాలి కదా. కానీ నిన్న ఏషియన్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న లైవ్ మార్కెట్లోనే యూఎస్ యొక్క ఫ్యూచర్స్ బిగ్ పాజిటివ్ సైడ్ టర్న్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు ఫ్రెష్గా రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడ మీకు ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ వన్, ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూద్దాం. డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా డవ్ ఫ్యూచర్స్ ఏమో -65, నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో -46. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 23,997. నిన్న మనకి నిఫ్టీ 50 క్లోజ్ అయింది 24,085. సో అప్రాక్సిమేట్లీ ఒక 90 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. నేను ప్రీ మార్కెట్ కోసం టైటిల్ ఇవ్వడం కోసం చూసినప్పుడు 23,890 దగ్గర ఆల్మోస్ట్ 630కి ఓపెన్ అయింది. అండ్ దాని ప్రకారంగా చూసుకుంటే అప్పుడు 200 పాయింట్ల వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. బట్ రికవరీ అవుతూ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం 90 పాయింట్స్ టు 80 పాయింట్సే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఇట్లా చూపించినప్పుడు ఏడీఆర్ కన్ఫర్మేషన్కి వెళ్ళిపోవడం బెటర్. ఏడీఆర్ పరంగా చూసుకుంటే అంటే ఏడీఆర్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. ఇన్ఫోసిస్ 0.29, విప్రో ఫ్లాట్లో క్లోజ్ అయింది. యాక్చువల్గా నిన్న కూడా ఐటీ స్టాక్స్ కంప్లీట్ న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి. ఐటీ స్టాక్స్ న్యూట్రల్గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఈరోజు మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. టీసీఎస్ రిజల్ట్స్ ఒకవేళ మార్కెట్స్ పరంగా ఇంపాక్ట్ పడతాయేమో అనే రీజన్తో ఐటీ స్టాక్స్ న్యూట్రల్గా రియాక్ట్ అవుతున్నాయి. ఈరోజు కూడా అంతే న్యూట్రల్ ఉంటుంది. వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది ఐటీ స్టాక్స్లో, అది మాత్రం డిసైడ్ అయిపోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మాత్రం 6.27%, ఐసిఐసిఐ బ్యాంక్ 5.85% ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న మన ఇండియన్ మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ అలానే క్లోజ్ అయినాయి 5.75%. సో న్యూట్రల్గానే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. సో ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్, ఐటీ స్టాక్స్ అయితే మిక్స్డ్గా మనకు ఓపెన్ అయినట్టయితే మాత్రం తెలుస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నా
అసలు ఏం జరిగింది, వార్ టెన్షన్స్ మళ్ళీ స్టార్ట్ అవడానికి కారణాలు ఏంటి, మార్కెట్లో ఈరోజు మనం ఫాల్ చూస్తామా, అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, నిన్న నేను పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేసిన తర్వాత ట్రంప్ దగ్గర నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్లోని 2 సెంటెన్సెస్ అయితే మాత్రం ఓకే 2 లైన్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ ప్యానిక్ అని క్రియేట్ చేస్తున్నాయి. దేర్ విల్ బీ నో ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం అండ్ ద యునైటెడ్ స్టేట్స్ విల్ వర్కింగ్ విత్ ఇరాన్ dig up and remove all of the deeply buried nuclear dust అని ఉంది. మీరు చూస్తే బేసిక్గా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి కావాల్సింది యురేనియం అండి. అది ఎంత కావాలో దానికి ఇంటూ 2 టైమ్స్ ఇరాన్ దగ్గర ఉంది. ఇది ఫస్ట్ నుంచి చెప్తుందే, అసలు యుద్ధం మొదలయ్యిందే ఈ యురేనియం కోసం అని చెప్పి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ యురేనియంని అయితే మాత్రం కంప్లీట్గా ఎక్కడ దాచిపెట్టున్నా కానీ దాని అంతటిని తవ్వి తీసి మేము బయట పెడతాము అండ్ ఆ యురేనియం మరి లేకుండా చేస్తాం ఇరాన్కి. అండ్ ఇది మా కండిషన్, మేము ఇచ్చిన 15 పాయింట్స్లో ఆల్రెడీ ఆ కండిషన్ ఉంది, దానికి వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు అని చెప్తున్నారు. ఓకే, సో దీన్ని ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం అఫీషియల్గా యాక్సెప్ట్ చేయలేదు. కానీ ట్రంప్ ఎప్పుడు మీకు తెలుసు కదా, ఎవరైనా అన్నా కానీ నేను చెప్పబట్టాడు అన్నాడు అని అంటాడు ట్రంప్ వచ్చేసరికి. ఈవెన్ దీని తర్వాత 4:52కి ఈ పోస్ట్ వస్తే వితిన్ ఫ్యూ మినిట్స్లో 8 మినిట్స్లో ఇంకో పోస్ట్ వచ్చింది. ఇరాన్కి ఎవరైనా మిలిటెంట్ వెపన్స్ని కానీ సప్లై చేస్తే వాళ్ళపైన ఇమీడియట్గా 50% టారిఫ్ని విధిస్తున్నాము వితౌట్ ఎగ్జంప్షన్స్ అని కూడా చెప్పారు. ఎవరైనా ఇరాన్కి ఆయుధాలు కానీ సప్లై చేస్తే అని చెప్పారు కదా, ఇందులో ఇండైరెక్ట్గా రష్యాకి చైనాకి వార్నింగ్ ఇచ్చారు. రష్యా ఇరాన్కి అయితే మాత్రం కంటిన్యూస్ వెపన్స్ సప్లై చేస్తుంది. ఈవెన్ చైనా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకొని, అంటే ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ తీసుకొని చైనా వచ్చేసరికి వెపన్స్ని ఇస్తుంది. ఆ 2 దేశాలకి ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రంప్ మళ్ళీ సీజ్ ఫైర్ అన్న తర్వాత మళ్ళీ ప్యానిక్ అయ్యే విధంగా స్టేట్మెంట్స్ చేస్తే ఆబ్వియస్లీ ఎవరైనా కానీ ఇప్పుడు ఈ యుద్ధం మొదలవుతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ 14 రోజులు మాత్రమే ఉంది, ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఈ 13 రోజుల్లో కేవలం మళ్ళీ మిలిటెంట్స్ని అలోకేట్ చేసుకోవడం కోసం, ఇట్లా చేసుకోవడం కోసం ఇలా చేశారేమో అన్న భయం కూడా మళ్ళీ క్రియేట్ అవుతుంది కదా. దాని తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇరాన్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చింది ఏంటి, 10 పాయింట్స్, వాళ్ళు ఇచ్చిన కండిషన్స్. అందులో ఫస్ట్ పాయింట్ ఏముంది చూడండి, కంప్లీట్ సెసేషన్ అంటే ఆల్మోస్ట్ ఆపేయాలి ఆఫ్ ద వార్ ఆన్ ఇరాక్, లెబనాన్ అండ్ యెమెన్. ఈ 3 కూడా బేసిక్గా ఇరాన్కి సపోర్ట్ చేసే గ్రూప్స్ అనమాట. వాళ్ళ మీద యుద్ధం చేయొద్దని 2వ పాయింట్ పెట్టుకొని అండ్ మాకు సపోర్ట్ చేసే గ్రూప్స్ మీద మాత్రం మీరు అటాక్ చేయకూడదని ఫస్ట్ పాయింట్లోనే చెప్పారు. ఎందుకు చెప్పారో తెలుసా, వాళ్ళపైన ఇజ్రాయిల్ వాళ్ళు కంటిన్యూస్ అటాక్ ఎప్పటికైనా చేస్తారని. కానీ ఏం జరిగిందో చూడండి, ఇజ్రాయిల్ వాళ్ళు లెబనాన్ మీద నిన్న మార్నింగ్ ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా అటాక్ చేయడమే మొదలుపెట్టారు. 10 నిమిషాల్లోని 100 మిసైల్స్ని లెబనాన్లో వేశారంట. ఇంకోటి ఏంటో తెలుసా, లెబనాన్లోని అక్కడున్న సెపరేట్ గ్రూప్ హెజ్బుల్లా గ్రూప్ అని సెపరేట్గా ఉంది. లెబనాన్ అనేది సెపరేట్ కంట్రీ, అందులో హెజ్బుల్లా అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ మీద అటాక్ చేయాలి వీళ్ళు. కానీ ఆ గ్రూప్ మీద అటాక్ చేయకుండా అక్కడున్న హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద, కాలేజెస్ మీద, యూనివర్సిటీస్ మీద అండ్ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తున్నారు. 254 మంది చనిపోయారు, అందులో 126 చిన్నపిల్లలు ఉన్నారంట. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, సో ఏదైతే లెబనాన్ మీద అటాక్ చేస్తున్నారో మేము ఇచ్చిన కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ అదే, ఈ సీజ్ ఫైర్లో కానీ మీరు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మీరు లెబనాన్ మీద అటాక్ చేశారంటే మాత్రం డెఫినెట్గా మా సైడ్ నుంచి అయితే మాత్రం సీజ్ ఫైర్ నుంచి క్విట్ అవ్వడం జరుగుతుంది, అంటే ఈ సీజ్ ఫైర్ని ఎత్తివేయడం జరుగుతుంది. ఒకవేళ జరిగితే మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తామని ఇరాన్ వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది, ట్రంప్ ఏం చెప్తున్నాడంటే లెబనాన్ సీజ్ ఫైర్లో ఇంక్లూడ్ అయ్యి లేదు, ఇజ్రాయిల్ వచ్చేసరికి లెబనాన్ మీద అటాక్ చేసుకోవచ్చు, అది ఇంక్లూడ్ అయ్యి లేదని క్లియర్ కట్గా ట్రంప్ అయితే చెప్తున్నారు. ట్రంపే కాదు, జేడీ వ్యాన్స్ కూడా ఏం చెప్తున్నారో చూడండి. ఇదంతా కూడా లెజిటిమేట్ మిస్అండర్స్టాండింగ్. బేసిక్గా లెబనాన్ని సీజ్ ఫైర్లో ఇంక్లూడ్ చేస్తామని మేము చెప్పలేదు, ఇరాన్ ఏమో అనుకుంది దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారేమో అని చెప్పి మేము అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుందని చెప్పి మేము అసలు ప్రామిస్ కూడా చేయలేదు అని క్లారిటీగా చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం జేడీ వ్యాన్స్ గారు. అండ్ ఇంకోటి ఏంటంటే జేడీ వ్యాన్స్ గారు కూడా ఏప్రిల్ 11న పాకిస్తాన్లోని జేడీ వ్యాన్స్, సేమ్ టైం విట్కోఫ్ అండ్ సేమ్ టైం సమ్ అదర్ యూఎస్ అఫీషియల్స్ పాకిస్తాన్లో ఇరాన్ అఫీషియల్స్ని మీట్ అవబోతున్నారు. అంటే రేపు కాకుండా ఎల్లుండు కానీ ఒకవేళ ఇద్దరి మధ్య కూడా ఈ పీస్ డీల్ గురించి డిస్కషన్స్ ప్రాపర్గా జరగకపోతే మాత్రం యుద్ధం మళ్ళీ ప్రారంభం అవడానికి అవకాశాలు ఉంటాయని జేడీ వ్యాన్సే మళ్ళీ చెప్పారు. ట్రంప్ మొన్నటిలాగా ఊరుకోడు, ఈసారి కానీ మీరు ఒప్పుకోకపోతే మాత్రం యుద్ధం ఇంకా తారాస్థాయికి వెళ్తుందని జేడీ వ్యాన్స్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏం జరుగుతుంది అనేది ఏప్రిల్ 11 చూడగలుగుతాం మనం, అంటే సాటర్డే. దాని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ చేశారు,
యుద్ధంలోని అంటే యుద్ధంలో సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అయినప్పుడు లెబనాన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. షారిఫ్ సెడ్ ద సీజ్ ఫైర్ ఇంక్లూడెడ్ లెబనాన్ అని చెప్పి. పాకిస్తాన్ వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు లెబనాన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందని. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు అండ్ సేమ్ టైం ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఏం చెప్తుందో తెలుసా, నువ్వు ఇందులో మీడియేటింగ్ రోల్ ప్లే చేసామని క్లెయిమ్ చేసుకోకు, ఇందులో నీ రోల్ ఏమీ లేదు అని చెప్పి క్లియర్గా ఇజ్రాయెల్ వాళ్ళు పాకిస్తాన్ మీడియేటింగ్ రోల్ని రిజెక్ట్ చేస్తున్నారు కూడా. ఈ పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేసుకొని చూస్తే మళ్ళీ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ వన్ థింగ్ నేను మీకు చెప్తాను, మార్కెట్స్లో దీన్ని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనంటే నాకు తెలిసి మార్కెట్స్ మళ్ళీ క్రాష్ అవ్వడానికి అవకాశాలు తక్కువ. ఎందుకో తెలుసా, సీజ్ ఫైర్ యొక్క రిలీఫ్ ఆల్రెడీ వచ్చేస్తుంది. యూఎస్ ఇరాన్ అయితే మరి యుద్ధాలు చేసుకోవు, క్లారిటీ వచ్చేస్తుంది. అయితే లెబనాన్ మీద జరిగే అటాక్స్కి ఇరాన్ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కానీ క్లోజ్ చేసిందంటే మళ్ళీ కూడా ఆయిల్ ప్రైజెస్ హెవీగా పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, యుద్ధం ఆల్రెడీ 40 రోజులు అయిపోతుంది. 40 రోజుల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం మళ్ళీ జరిగినా కూడా ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వవు. కానీ మన ఇండియాకి కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని టచ్ చేయకూడదు అండ్ సేమ్ టైం వచ్చరికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి పెట్టాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని టచ్ చేయకుండా ఉంటే మాత్రం ఇండియన్ మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వవు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యి ఉంది ప్రెజెంట్ రైట్ నౌ. కానీ యాక్చువల్గా ఇరాన్ వాళ్ళు క్లోజ్ చేశారని చెప్తున్నారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే క్లోజ్ చేసినట్లేదు. యూఎస్ వాళ్ళు అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ కంటిన్యూ అవుతున్నాయనే కనపడుతుంది. మిగతా ఛానల్స్లో కూడా నేను చూస్తున్నాను. ఈరోజు మార్కెట్ అవర్స్లో కానీ రేపు మార్కెట్ అవర్స్లో కానీ లేకపోతే ఈరోజు మార్కెట్ అవర్స్ క్లోజ్ అయిన తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసామని అప్డేట్ వస్తే మాత్రం మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి. లేదనుకుంటే మాత్రం మార్కెట్స్ వాలటైల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నిన్న ఒక్కరోజే నిఫ్టీలో 850 పాయింట్లు పైగబడి రియాక్ట్ అయింది. కాబట్టి ఈరోజు మార్కెట్స్ కొంచెం కూల్ ఆఫ్ అయినా మీరు ఆశ్చర్యపోవద్దు. ఇంకోటి కన్సాలిడేషన్లో ఉన్న ఆశ్చర్యపోవద్దు. సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, మోస్ట్లీ వాలటైల్గా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నా. పాజిటివ్ సైడ్ మొమెంటం ఎప్పుడు కంటిన్యూ అవుతుందంటే ఎస్టర్డే హై కానీ నిఫ్టీ బ్రేక్ అయిందని అనుకోండి, మోస్ట్లీ పాజిటివ్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈరోజు మార్కెట్ ఫాల్ అయినా కానీ అది కేవలం ఒక చిన్న మైనర్ ప్రాఫిట్ బుకింగ్గానే నేనైతే కన్సిడర్ చేస్తాను. ఎనీథింగ్ నిన్న ఓపెన్ అయిన గ్యాప్ అప్ అండ్ పాజిటివ్ మొమెంటం ఇచ్చే దాంట్లో 50% అంటే అది ఎక్కడుంది 23,100. ఎనీథింగ్ 23,100 అనేది రీసెంట్ ఫాల్ నుంచి రీసెంట్ బౌన్స్ బ్యాక్ నుంచి ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఇంట్రాడే పరంగా హెవీ ఫాల్ కనిపించాలంటే 23,570. ఎనీథింగ్ 570 లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు ఫాల్ రావడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. లేదంటే మాత్రం ఫాల్ వచ్చే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా పర్సనల్ ఒపీనియన్. మోర్ ఓవర్ ఒకవేళ ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో క్లియర్ కట్గా యుద్ధం ఆగిపోయింది అనేటట్టు అయితే మాత్రం క్లారిటీ రావట్లేదు. కాబట్టి ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ అయితే మాత్రం చేయొద్దు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ లాస్ట్ టైం క్రాష్ అయ్యేంతలాగా ఎప్పుడు క్రాష్ అవుతుందంటే కొత్తగా అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ వచ్చినప్పుడే. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు మార్కెట్ హెవీగా ఫాల్ అయింది. సెకండ్ టైం కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం డెత్ రేట్ ఎక్కువగా ఉంది, కానీ మార్కెట్ 10% ఫాల్ అయింది. ఫస్ట్ టైం 40% ఫాల్ అయింది. ఇప్పుడు కూడా యుద్ధం కంటిన్యూ అవుతుందని మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ పాజిబిలిటీస్ ఓకే, బిజినెస్ జరగడానికి ఉన్న పాజిబిలిటీస్, ఎకానమీని కాపాడుకోవడానికి ఉన్న పాజిబిలిటీస్ ప్రతి కంట్రీ కూడా తీసుకుంటుందా లేదనేది ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా ఏవైతే ప్రెజెంట్ రైట్ సొల్యూషన్స్ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేస్తారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్తున్నాయా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్స్ జరగకుండా ఉన్నాయా లేదా, ఆ రెండు ఉంటే చాలు. యుద్ధం ఎలా జరిగినా కానీ మార్కెట్స్ అయితే రికవరీ అవుతాయి అనేది నా ఒపీనియన్. ఇరాన్ అఫీషియల్గా ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఇంకా క్లారిటీ ఏప్రిల్ 11న వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్, అఫీషియల్ డిస్కషన్ పాకిస్తాన్లో జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. ఇదే టెన్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ చూస్తే ఇక్కడ చూడండి, బిట్కాయిన్లో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ టెన్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందో ఇక్కడ కన్సాలిడేషన్ అవుతునేటప్పుడు అప్ సైడ్ సడన్గా వెళ్ళిపోతుందని మనం కన్ఫర్మేషన్కి వెళ్ళలేము. ఒక క్విక్ మూమెంటం వస్తే మనం తీసుకుందాం, లేదనుకుంటే మాత్రం క్విక్ మూమెంటం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఎంటర్ అవుదాం. ఇక్కడ నుంచి క్విక్ మూమెంటం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఎంటర్ అయితే 78,000 టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అప్ సైడ్ మళ్ళీ ఒక బులిష్ క్యాండిల్తో ఫామ్ అయితే మాత్రం అప్ సైడ్ అప్పుడు మనం హైయర్ సైడ్ మొమెంటం చూడగలుగుతాం అనేది నా ఒపీనియన్. గోల్డ్ పరంగా చూస్తే ఎస్టర్డే ఇచ్చిన మొమెంటంలో హెవీ డిక్లైన్ వచ్చేసింది. నాకు తెలిసి ఈరోజు గోల్డ్ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ కొంచెం కరెక్షన్ అవ్వచ్చు. మోర్ ఓవర్ ఎందుకు కరెక్షన్ అవ్వచ్చు అంటున్నానంటే క్రూడ్ మళ్ళీ కూడా స్పైక్ అవుతుంది. క్రూడ్ 96.80 దగ్గర ఉంది, 2% స్పైక్ అయింది. అండ్ క్రూడ్ ఆయిల్ WTI కూడా 2.5% స్పైక్ అయింది. కరెంట్లీ గోల్డ్ వచ్చేసరికి 0.5% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ 1.7. మీకు కంటిన్యూస్గా యాక్టివ్గా ట్రేడ్ చేయాలంటే గోల్డ్ అండ్ సిల్వర్లో. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి,
డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ నేను కామెంట్ బాక్స్లో పెడుతున్నా. ఇందులో 24/7 మీరు ఎంసీఎక్స్ లాగా 1140 వరకు కాదు, 24/7 ఇందులో ట్రేడ్ చేసుకోవచ్చు. సో దట్ మీ పొజిషన్స్ని కూడా ట్రాక్ చేసుకోవడానికి అవుతుంది. ఇందులో 50 టైమ్స్ లెవరేజ్ వస్తుంది. లాంగ్ టైం మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కానీ హై లెవరేజ్ ఐ డోంట్ సజెస్ట్, మోస్ట్లీ గో విత్ 5 టైమ్స్ లెవరేజ్ ఆర్ 3 టైమ్స్. సో అది నేను ఇచ్చే సజెషన్. గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంచెం సెల్లింగ్ ప్రెజర్, అంటే సెల్లింగ్ ప్రెజర్ అని నేను చెప్పను కానీ చిన్న మైల్డ్ బీరిష్ మూమెంటం చూసే ఛాన్సెస్ ఉన్నాయి. టెన్షన్స్ మళ్ళీ రైజ్ అవుతున్నాయి కాబట్టి ఇది మేజర్గా ఉన్న అప్డేట్ అయితే మాత్రం. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నా. స్టాక్స్ పరంగా అప్డేట్స్ ఉన్నాయి కానీ కొంచెం టైం టేకెన్ అవుతుంది మొత్తం అన్నీ చెప్తే. అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ అయితే మాత్రం ఏం లేవు కాబట్టి డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు కవర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.